ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురండి. ఒరే అది సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, ఇంకా ప్లే అవుతోంది. నాకు డౌట్ ఉందిరా, అది చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. అది ఇవ్వు. ఇంతకీ ఆవిడెవరు? మా చిన్న కోడలండి. అవునా, మరెందుకు దాక్కుని చూస్తున్నారు? దాక్కోవడం ఏం లేదు. ఎవరొచ్చారా అని చూస్తున్నాను. అవునా, అయితే కిందకి రండి, మీరు కూడా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూద్దురు గాని. సరే. అయ్యో, నన్ను చూడమంటున్నాడేంటి? అంటే ఆ ఫుటేజ్లో నేను ఉండడం కూడా రికార్డ్ అయిందా? వద్దు, నన్ను చేయదు. ఆ కారు ముందే మేమున్నాం. నెక్స్ట్ కనిపించేది మేమేనా? ఏముంది, కారు వచ్చి గుద్ది వెళ్ళిపోయింది, అంతేగా. ఇందులో అనుమానించడానికి ఏదో ఉందని అన్నట్టుగా చెప్తారేంటి? మీకేమనిపించట్లేదా? మీరు చెప్పింది కరెక్టే అన్నయ్య. యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదు, కావాలని ఎవరో చేశారు. కావాలని చేశారా? అదెలా చెప్తున్నావు నువ్వు? సరిగ్గా చూడు వైష్ణవి. అన్నయ్య, ఇంకొకసారి ప్లే చేయండి. ఆ కారుతో యాక్సిడెంట్ చేసి వచ్చినవాడు పొరపాటున గుద్దేసుంటే అయితే ఫాస్ట్గా అయినా వెళ్ళిపోవాలి, లేదా ఏం జరిగిందా అని దిగి ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికైనా రావాలి. వాడు ఆ రెండూ చేయలేదు.
అంటే గుద్దాడు. ముందుకు వెళ్ళి వాడు ఆగి చూసి తను వచ్చిన పని అయింది అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీకనిపించట్లేదా? గుణమ్మ, నువ్వు చెప్పింది నిజమే. అది నీకొచ్చిన డౌటే నాకు వచ్చింది. ఆ విజువల్ చూపించడానికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఆ కార్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని గతంలో మీరు ఎప్పుడన్నా చూసారా? లేదురా. మీరెప్పుడైనా చూసారా? నేనా? నేను చూడలేదు, నాకు తెలీదు. అదేంటి మేడం, ఏదో క్యాజువల్గా అందరినీ అడిగాను, మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినట్టు ఎందుకు కంగారు పడుతున్నారు? అసలు ఎవడా దుర్మార్గుడు? ఎందుకు ఆ స్కెచ్ వేసి వాణ్ణి చంపాలని చూశాడు? ఏమండి, పల్లవి డౌట్ కరెక్టేనండి. ఎవరో మన అమ్మాయిని మనకి తెలియకుండా చేయాలని ట్రై చేస్తున్నారు. మీ కూతుర్ని మీకు తెలియకుండా చేయాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఆ, ఏముంది? గతంలో ఈవిడి గారు ల్యాండ్ విషయాల్లోనూ ఇంకా చాలా చోట్ల చాలా మందితో గొడవ పడింది కదా, వాళ్ళెవరైనా కక్ష కట్టి చేస్తున్నారేమో. లేదు వైష్ణవి, గతంలో నాతో గొడవ పడిన వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నిజంగా వాళ్ళు నా మీద కక్ష పెట్టుకొనుంటే నన్ను ఏదైనా చేయాలని చూస్తారు, కానీ నా కూతురు ఎవరో తెలియకుండా చెయ్యాలని ఎలా అనుకుంటారు? రే, కార్లో వచ్చి యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటే దీని వెనక ఎవరున్నారో తెలుస్తుంది కదా. అవునా? అది మీలో ఎవరైనా ఎప్పుడైనా వాణ్ణి చూసుంటారేమోని తెలుస్తుందని తీసుకొచ్చి చూపించానంతే. అంత కాన్ఫిడెంట్గా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు అంటే వాడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ అయి ఉంటాడు. మా పాత రికార్డ్స్ అన్ని వెతికితే ఎక్కడో ఒక చోట వీడి డీటెయిల్స్ దొరకకుండా పోవు. నేను ఇక దాని పనిలో ఉంటాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి, వస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.